మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోల్పోయామే అనుకోవచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన తర్వాత కూడా సినిమా హిట్ అయింది, అనూహ్యంగా విజయం సాధించింది. ఎవ్వరు సాధించినంత పెద్ద విజయం సాధించింది. దాని తర్వాత సెంటర్లు సింహాద్రికి ఎప్పటి నుంచి అయితే తెలుగులో ఒక ట్రెండ్ ఉండేది, సింహాద్రి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇన్ని సెంటర్లో ఇన్ని డేస్ ఆడింది, 50 సెంటర్స్లో ఇన్ని డేస్, 75 సెంటర్స్లో ఇన్ని డేస్ ఆడింది అన్నట్టు ఒక పెద్ద పెద్ద పోస్టర్లు వేసేవాళ్ళు. ఆ సినిమా నుంచి సింహాద్రి తర్వాత ఠాగూర్కే వచ్చింది అనమాట. అంటే అలా పోస్టర్లు వేసుకోవడం, పెద్ద పెద్ద సెంటర్లలో ఇన్ని రోజులు ఆడింది అని. సో ఠాగూర్ డీకోడ్ డీటెయిల్స్ ఇవ్వనమాట. మెగాస్టార్ చేయిలోకి వచ్చిన ఠాగూర్ అంతకుముందు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన సినిమా. మరి ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది అల్లు అరవింద్ గారికి తెలుసు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మిస్ అయిందనే బాధ జీవితాంతం రాజశేఖర్ ఉంది. దాంతోపాటు ఒక పెద్ద మ్యాసివ్ హిట్ కొట్టానే అన్నయ్యతో అని వివి వినాయక్ గారికి కూడా ఉంది. ఈ వీడియో బట్టి మీ యొక్క కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్. నేను మీ రివ్యూ